ప్రీవియస్ ఎపిసోడ్లో వచ్చేసి అసలు వాత రోగాలు అంటే ఏమిటి, ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో వీటికి వచ్చేసి పంచకర్మలు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయి అంటారు ఈ వాత రోగాలకి? అయితే మనము గత ఎపిసోడ్లలో క్రమక్రమంగా వాతపిత్త కఫాలలో వాత రోగము ప్రధానంగా వచ్చే 80 రకాల రోగాలు వాతంలో ఉండేవి. వాటికి సంబంధించి చికిత్సలు ఎలాగో చెప్పుకుంటూ వస్తున్నాము, పంచకర్మ పద్ధతులు కూడా అక్కడక్కడ మనము చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఇంకా మనం పంచకర్మల పరంగా చికిత్సల పరంగా ఇంకొంచెం ముందుకెళ్ళే ముందు అసలు బేసికల్గా 3 దోషాలు: వికారో ధాతు వైషమ్యం, ధాతు సామ్యం అరోగత అని చెప్తున్నారు ఆయుర్వేదం చెప్తున్న సూత్రం. అంటే ధాతువులు విషమంగా, అంటే దెబ్బతినడం, మాంసము, కొవ్వు, కండరాలు, ఇవన్నీ కూడా ఎముకలు, ఇవన్నీ కూడా సప్తధాతువులు. వీటిలలో విషమంగా వాటిలో ఎప్పుడైతే రోగాలు ఏర్పడతాయో వాటికి కారణం 3 దోషాలు: వాత, పిత్త, కఫ. కాబట్టి ఈ దోషాలను ముందు బాగా మనము అర్థం చేసుకుంటే వాత రోగాల కారణంగా మనకు వచ్చే రోగాలకు పంచకర్మలు ఎలాగూ చేసుకుంటామో కొంత అవగాహన కలుగుతుంది. అందుకే ప్రధానంగా బేసిక్ ఒక అర్థం చేసుకోవాలన్నమాట. అందరికీ, సామాన్య జనాలందరికీ కూడా వాతపిత్త కఫాల మీద విస్తారంగా కాకుండా కనీస పరిజ్ఞానం అనేది అవసరం. దానికి ఏంటి? కఫానికి అధిష్టానం అంటే ఏంటి? ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్ అన్నమాట. ఛాతి ఇక్కడ ఊపిరితిత్తులు 2 ఉండి, ఇక్కడ గుండె ఉండి, ఈ ఛాతి కంపార్ట్మెంట్, ఇక్కడ నుంచి కంఠం, ముఖము, తల, ఇదంతా కూడా కఫానికి హెడ్ క్వార్టర్స్, కఫానికి స్థానం అన్నమాట, మూలస్థానం. దాని అధిష్టానం అంట, కఫ అధిష్టానం. అక్కడ ఏముంటాయి? ఊపిరితిత్తుల్లో ఉండే ఫ్లూయిడ్స్, గుండె చుట్టూ పొరల్లో ఉండే ఫ్లూయిడ్, తర్వాత కంఠంలో ఉండే కఫము, ముక్కులోంచి మనకు వచ్చే కఫము, కళ్ళల్లో ఉండే కఫము, కానీ మెదడు రూపంలో ఉండే కఫము, దాంట్లో ఉండే ఫ్లూయిడ్స్ అన్నీ కూడా ఫ్లూయిడ్ పరంగా జల ప్రధానంగా అన్నమాట. దాంట్లో వచ్చే రోగాలన్నిటికీ కూడా పంచకర్మలలో మనం చేసే శుద్ధి కర్మలు, ఇక్కడ వచ్చే రోగాలన్నిటికీ కూడా శుద్ధి కర్మలు ఏం చేస్తామంటే వమన కర్మ అని చేస్తాం. అంటే వామిటింగ్ చేయడం అనమాట. ఎప్పుడైతే వామిటింగ్ చేస్తామో అలర్జీలు కానీ, సైనసైటిస్, ఇవన్నీ కూడా చర్మంలో వచ్చే రోగాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. దానికి శుద్ధి చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం ఇంటర్నల్గా. అదే రకంగా కిందికి వచ్చాం కొంచెం, ఛాతి నుంచి ఊపిరితిత్తులు దాటిన తర్వాత ఇక బొడ్డు వరకు మధ్యలో ఉండేది, ఇక్కడే ఆకలి అవుతుంది మనకు, ఇక్కడే అసిడిటీ అవుతుంది, మంటలు మడుతుంటాయి, ఆకలి ఉండకపోవడం, అజీర్ణము, అరగకపోవడము, గ్యాస్ రావడము, ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. అసిడిటీ ప్రధానంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ పిత్తం ఉంటుంది. ఎందుకు పిత్తం అంటే? పిత్తం అంటే అగ్ని అన్నమాట. ఎట్లయితే కఫము జలం అనుకున్నామో ఇక్కడ పిత్తం అగ్ని. అగ్నిలో ఏమేమి ఉంటాయి? ఎంజైమ్స్ ఉంటాయి, రకరకాల యాసిడ్స్ ఉంటాయి కడుపులో అన్నాన్ని అరిగించడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత లివర్, పవర్ హౌస్ అంటాం దాన్ని. పవర్ అంటే ఎనర్జీ. తర్వాత దాంట్లో ఉండే గాల్ బ్లాడర్ నుంచి వచ్చే గాల్ అన్నమాట. అందరికి గాల్ స్టోన్స్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, చాలా మందికి గాల్ స్టోన్స్ బాధపడుతున్నారు, అల్సర్లు వస్తుంటాయి. ఇవన్నీ కూడా మంటలు అన్నమాట. ఈ మంట అనేది ఇక్కడ పిత్తము. అందుకే ఈ స్థానాన్ని మనం రెగ్యులేట్ చేసుకోవడానికి చేసే పంచకర్మ ఏంటి అంటే విరేచన కర్మ. విరేచనాల ద్వారా కింది నుంచి మనం మోషన్స్ పెట్టించడం ద్వారా ఈ స్థానాన్ని మనం శుద్ధి చేసుకుంటాం. ఇది ఇంటర్నల్ గా జరిగే పంచకర్మల యొక్క వివరణ అన్నమాట. సరే, ఇప్పుడు మన ప్రధానమైన దోషం ఏంటి? వాతం. దాని నుంచే నొప్పులు, బాధలు, నొప్పులు, పట్టేసుకోవడాలు, ఇవన్నీ కూడా, ఇవన్నీ జాయింట్లలో నొప్పులు, కండరాల నొప్పులు, అవే మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి అక్కడ పనిచేసే వాతం ఎక్కడుంది? వాటికి హెడ్ క్వార్టర్ ఏది అంటే బొడ్డు నుంచి పాదాల వరకు వాతానికి స్థానం. వాతం అంటే గాలి. గాలి ఎక్కడ ఉంటుంది? పేగులు ఉన్నాయి. బొడ్డు నుంచి చుట్టుపక్కల ఉండే పెద్ద పేగు, చిన్న పేగులు, వీటన్నిటిలో కూడా మన చప్పుళ్ళు వస్తూ ఉంటాయి. కింద నుంచి గ్యాస్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ పై నుంచి మనకు తేనుపులు వస్తూ ఉంటాయి. ఈ గ్యాస్ అంతా కడుపులో అక్యుములేట్ అయింది. ఎక్కడైతే ఖాళీ జాగా ఉంటుందో అక్కడ సంచరించేది గాలే. కాబట్టి నా గ్యాస్ బాగా నిండిందండి కడుపులో అంటారు. ఆ గ్యాస్ ఎక్కువ నిండిందంటే వాతము అక్కడ నుంచి పోయే వెసులుబాటు లేక, మోషన్స్ ఫ్రీ లేకనో, లేదంటే కదలకుండా కూర్చోవడం వల్లనో గ్యాస్ అక్యుములేట్ అయింది. నాకు కడుపు ఉబ్బిందండి, గ్యాస్ తయారవుతుంది అని కింద నుంచి నాకు అసలు పోవడం లేదు సరిగా, మోషన్ టైట్ అయిపోయింది, మోషన్ రావడం లేదు అంటే వాతాన్ని అక్కడ ఆగిపోయింది. వాతం ఆగింది ఎందుకు అని అంటే వాతాన్ని రెగ్యులేట్ చేసేటట్టుగా మనము జీవన విధానాలు కానీ, ఆహార క్రమాలు కానీ పెట్టుకోలేదన్నమాట. వీటికి మరి ఏంటి పంచకర్మ అంటే వాతం ఉండే స్థానాన్ని తెలుసుకున్నాము. వాతం అంటే గాలి కదిలేదన్నమాట, కదులుతూ ఉండేది గాలి. పిత్తం ఒక చోటు ఉంటుంది, కఫం ఒక చోటు ఉంటుంది, కదలవు అవి. గాలి ఏం చేస్తుంది? వాటిని తీసుకొని వెళ్తూ ఉంటుంది అన్నమాట. మూవ్మెంట్ ఈజ్ అ వాతం, వాయువు. ఆ గాలి అనేది పేగులలో తిరుగుతూ ఉంటుంది, చప్పుళ్ళు రావడం, పొట్టల్లో బాగా
ఎక్కడో హోటల్లో కంటిన్యూగా భోంచేస్తుంటారు 7-8 రోజులు వరుసగా 10 రోజులు ఊరికే బయట మెస్సులలో దాంట్లో తింటూ ఉండేసరికి ఏమైందంటే పేగులు పాడైపోయి గ్యాస్ తయారై పెద్ద పెద్ద సప్పుళ్ళు వస్తుంటాయి అన్నమాట. అంటే వాతం దెబ్బతిన్నది అక్కడ పేగులు దెబ్బతినడం వల్ల. అంటే పేగులు వాతానికి స్థానం ప్రధానంగా, పక్వాశయం విశేషణ వాత స్థానం అంటాడు. అంటే విశేషంగా ఇక్కడ ఎక్కువ వాయువు, ఎందుకంటే గాలి ఎక్కువ ఉంటుంది అక్కడ కడుపులో. తర్వాత ఉండేది గాలి ఉండే స్థానం అన్ని ఎముకలలో సందులుగా గాలి బుడగల్లాగా ఎముకలలో ఉంటుందన్నమాట. అందుకే అస్థికి ఆశ్రయము, వాతము అస్థిని ఆశ్రయించి ఉంటుందని చెప్తారనమాట. అందుకే ముసలితనంలో ఎముకలు విరిగిపోతాయి. ఒక 80 years 90 years వచ్చేసరికి బాత్రూంలో జారగానే కింద పడిపోయి ఇక్కడ తోడ ఎముక విరిగిపోతుంది. దాన్ని ఏమంటారు, ఫీమర్ ఫ్రాక్చర్ అంటారు అనమాట. ఆ ఫ్రాక్చర్ ఎందుకు అయింది ఎక్కడంటే వాతం పెరిగింది, ఎముక తగ్గింది, అందువల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చేసింది. అక్కడ ఎముక ఆ ఫ్రాక్చర్లు ఎందుకు వచ్చాయంటే వాతం ప్రధానంగా. అదే రకంగా మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి 40 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ళు 60 ఏళ్ల తర్వాత మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఎందుకు వచ్చాయి అంటే అక్కడ కఫం తగ్గింది. ఎక్కడైతే కఫం తగ్గిందో అక్కడ వాతం పెరుగుతుంది. మరి వీటన్నిటికీ రెగ్యులేట్ చేసే పంచకర్మ ఏంటి అంటే కడుపులోకి పేగులలో ఖాళీ ఉంది కాబట్టి అక్కడికి ఒక 30 ml ఆయిల్ ఎక్కించడం. 30 ml ఆయిల్ ఎక్కించడం ఎనిమా అన్నమాట. కింద నుంచి ఎనిమా ఎట్లయితే వాటర్ ఎక్కించి ఎనిమా తీసుకుంటాము పేగుల్లోకి, ఆ రకంగా ఆయిల్ పంపించడం. ఎందుకు అంటే ఎక్కడ వాతం ఉందో అక్కడ మసాజ్ చేసుకుంటాం నొప్పి ఉంటే. పైనుంచి ఇక్కడ నొప్పి వచ్చింది, కండ పట్టేసింది, ఆయిల్తో ఫలానా ఆయిల్ ఇవ్వండి మసాజ్ చేసుకుంటాము అని ఆయిల్తో మసాజ్ చేసుకుంటారు. అప్పుడు నొప్పి తగ్గింది కదా. అదే ఆయిల్ లోపలికి కడుపులోకి పంపిస్తే ఏమవుతుంది, అక్కడ వాతానికి స్థానం ఉండదు, ఆయిలే ఉంటుంది అక్కడ పోయి. ఎప్పుడైతే వాతం అక్కడ లేదో, ఆయిల్ రూపంలో కఫం అక్కడ ఉందో, లూబ్రికెంట్ ఉందో, వాతం తగ్గి అక్కడి నుంచి ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో మోకాళ్ళల్లో, పాదాలలో, తోడల్లో, వీపులో ఎక్కడ పట్టేసిన కండరాలు నొప్పులు ఉన్నాయో అక్కడికి తైలం లాక్కోబడుతుంది. శరీరంలో పెద్ద పేగు నుంచి లాక్కోబడుతుంది. దాన్ని భస్తికర్మ అంటాం అన్నమాట. ఇవి పంచకర్మల్లో మనము 3 దోషాలకు ఏ రకమైన పంచకర్మలు చేసుకోవాలి రోగాలకు అనేది ఇది మనం క్లుప్తంగా సింపుల్ గా చెప్పుకున్నాం అన్నమాట. ఈ చికిత్సలు చేసుకుంటాం. దీంట్లో వాత రోగాలలో ముఖ్యంగా కండరాల నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ మనం బయటి నుంచి ఆయిల్ మసాజ్ చేయడం ద్వారా పంపుతున్నాము. కింద నుంచి ఎనిమా ఇవ్వడం ద్వారా మనం ఆయిల్ పంపి బయట లోపల 2 వైపుల నుంచి కూడా శరీరం ధాతువులను, కొవ్వు, మాంసము, రసము, రక్తము, మేధస్సు వీటన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాము, వాతాన్ని దూరం చేసి నొప్పులను తగ్గించుకుంటున్నాం. ఇది బ్రీఫ్గా మనం పంచకర్మలు అర్థం చేసుకున్నాం.